తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఆఫ్టర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తను 6-7 పేజెస్ ఏదో ఇచ్చి పబ్లిక్ డొమైన్. హౌ కెన్ దే పబ్లిక్లో పెడతారు అనేది చూడండి. ఎందుకంటే ఒక అమ్మాయి విషయంలో తల్లి పెట్టింది కూడా బయటికి రావద్దు అంటే తను ఇచ్చిందా పోలీస్ స్టేషన్కి, లేదంటే సంబడి క్రియేట్ చేసిండ్రా, దట్ ఈస్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ రోల్. మోర్ ఓవర్ ఇంకోటి, ఫస్ట్ నుంచి కూడా చూడండి, ఆ అబ్బాయికి పోలీస్ స్టేషన్ నుంచి అసలు నోటీస్ వెళ్ళిందా? కేసు బుక్ అయినప్పుడు వాళ్ళు ఇంకొకటి స్టేట్మెంట్ ఇచ్చారు తప్పుగా, ఏమంటే 7 hours 8 hours కూర్చోబెట్టి కంప్లైంట్ని తిరగరాసారు. ఇట్స్ అ మీనింగ్లెస్. ఎందుకంటే ఒకసారి మనం ఒక కంప్లైంట్ ఇస్తున్నప్పుడు జనరల్ పబ్లిక్కి కంప్లైంట్ ఎట్లా అయిపోయింది, ఇప్పుడు తను జైలుకు వెళ్ళాడు, ఏం చెప్పాలనుకుంటున్నాను పాపం? హీ విల్ గెట్ ద బెయిల్ డెఫినెట్లీ. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. అది ఫస్ట్ పాప విషయంలో ఏం చెప్తారు? ట్రయల్కి వచ్చినప్పుడు 161 స్టేట్మెంట్ కానీ 164 ఆమె వచ్చి అక్కడ కోర్టులో వచ్చి మెజిస్ట్రేట్ ముంగట చెప్పేది హిడెన్ కెమెరాలో ఉంటుంది కాబట్టి మేము అది పబ్లిక్లో చెప్పకూడదు ఫస్ట్ థింగ్. అట్లా అని చెప్పేసి ఊహించుకొని అన్యాయం జరిగింది అంటే లైక్ ఇప్పుడు నేను అన్యాయం కిందకి వస్తే ఏంటంటే హాయ్ అని చెప్తే కూడా తప్పు, లేకపోతే ఫ్రెండ్షిప్లో తిరిగితే కూడా తప్పు అని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రెండ్షిప్లో మనకు తెలియకుండా ఏం లేదు, ఓపెన్గానే తిరుగుతున్నారు, తిరిగి ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ ఫొటోస్ వీడియోస్ పెట్టినంత మాత్రం ఇట్స్ సెక్సువల్ కంటెంట్ అని చెప్పి చూపిస్తున్నారు. చూసిండ్రా, అది పెద్ద డ్రామా అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వీడియోని ఫోటోని పట్టుకొని వీళ్ళిద్దరికి ఉంది అంటే ఇప్పుడు మీరు నేను ఇక్కడ నిలబడ్డాం అన్నంత మాత్రం ఇట్స్ నాట్ ఎ క్రైమ్ కదా. విత్ ఇన్ ద 4 వాళ్ళు ఉన్నారా అంటే ఇట్స్ నాట్ ఎ క్రైమ్ కదా. మెసేజ్లు కూడా చూడండి, వాట్సాప్ మెసేజ్లో నువ్వు ఇక్కడికి రా, ఈ టైంకి రా అంటే ఇట్స్ అ కంటెంట్ సెక్చువల్కా క్రైమ్ అనేది. ఇంకోటి నేను మీడియా ముంగట ఒక వర్డ్ చెప్పొద్దు, సెక్చువల్గా అమ్మాయిని ఇబ్బంది మీద వన్స్ కమిట్ అయ్యింది అన్నప్పుడు అదే స్పాట్ ఆన్ ది స్పాట్ మెడికల్ ఎగ్జామినేషన్, ఇప్పటివరకు మెడికల్ ఎగ్జామినేషన్ అమ్మాయిది బయటికి రాలే. కాబట్టి మనకు పబ్లిక్కి కంటెంట్ ఆఫ్ ద కేస్ గురించి మాట్లాడడానికి వీలు కాదు, కానీ ప్రొసీజర్ ఆఫ్ ద కేస్ మాట్లాడాలి అంటే హీ విల్ గెట్ ద బెయిల్. ఇది అసలు ఒకవైపు బండి భగీరథకు సంబంధించిన అంశంలో అనేకంగా కూడా ఆరోపణలు వస్తున్నాయని చెప్తున్నారు. ఒకసారి మరొక మహిళా నేత ఉన్నారు, ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం. చాలా రోజులుగా బండి సంజయ్ వెనకాల ఉన్నారు, పాదయాత్ర కూడా చేశారు. బండి సంజయ్కి సంబంధించి ఇప్పుడు మంత్రి పదవి తొలగిస్తారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీ వెళ్ళారు, రిపోర్ట్ ఇస్తున్నారు, పదవి నుంచి తొలగిస్తారు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, భయపడే పార్టీ ఆఫీస్కి వచ్చాడు, ఇట్లాంటివి అన్నీ కొంత వదంతులు జరుగుతున్నాయి. దానికి మీరు ఏం చెప్తారు? మీరే అన్నారు కదా వదంతులు అని చెప్పి, వదంతులే అంటాం మేము. అంటే ఇట్ ప్రూవ్స్ ద గిల్టీ. అంటే కోర్టులో కూడా విక్టిమ్ నేరం చేసిందని చెప్పేసి అని చెప్పాల్సింది ఎవరండి? కోర్టు. అట్లాగే ఇక్కడ కూడా ఏంది అని అంటే నేరం చేసింది బండి సంజయ్ గారు కాదు, ఇక్కడ స్పష్టం తెలుస్తుంది మీకు ఎక్కడ విషయం. కానీ కేంద్ర మంత్రిగా తను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉన్నారు. గతంలో మహిళలకు సంబంధించిన అంశంలో చాలా డెలికేటెడ్ అంశం అని చెప్పి చాలా తనకు సంబంధించి ఎమోషనల్గా మాట్లాడి అట్లాంటి బండి సంజయ్ కుటుంబమే ఇంట్లో ఉండడం, ఆ కుటుంబ సభ్యులు ఉండడం ఏదైతే దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. నేను అదే చెప్తున్నానండి, మీడియా ట్రోల్స్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడేటటువంటి క్రియేటివ్ నారేటివ్స్ కానివ్వండి, ఏవైనా కానీ ఎవరికైనా వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు చేసుకోవాలి. అంతే తప్పితే ఇక్కడ ఎలాంటి అలిగేషన్స్ కానీ ఎలాంటి తప్పులు కానీ బండి సంజయ్ గారు చేయలేదు. చేయనప్పుడు ఆయన ఎందుకు రాజీనామా చేయాలి? ఇదే విషయం పైన మేము కాదు అన్నది ఒక మాట, నిన్న మల్లురాజు గారు కదా అన్నది ఒక మాట, కాంగ్రెస్ ఎంపీ అన్నారు ఈ మాట. ఎందుకు రాజీనామా చేయాలి? అసలు కాంగ్రెస్ కలిసిపోయినరని అందుకే అంటున్నారు, బీఆర్ఎస్ అంటున్నారు. ఒక అధికార పార్టీ ఇంకొక అధికార పార్టీకి సపోర్ట్ చేస్తుందంటే కలిసిపోయినామని కాదు. మీరు మాట్లాడుతున్నటువంటి మాట్లాడని ఒకసారి మీరే రివైజ్ చేసుకొని చూసుకోవాలి కేటీఆర్ గారు అండ్ గ్రూప్ అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను, మొత్తం హోల్ బీఆర్ఎస్ పార్టీలో కేవలం ఒక కేటీఆర్ వర్గం మాత్రమే కోడై కూస్తుంది, మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. మరి ఆ లెక్కన మరి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణలో మొత్తం కలిసిపోయినాయని మాట్లాడుకుందామా? మరి ఆ లెక్కన చెప్పండి. మరి ఇవాళ మరి మీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ గారి స్టేట్మెంట్ ఎక్కడ ఉంది? మరి దీనిపైన బీఆర్ఎస్ హరీష్ రావు గారి స్టేట్మెంట్ ఎలా ఉంది? మరి లేకపోతే మీలాంటి సెకండ్ టైర్ ఉన్నటువంటి నేతల స్టేట్మెంట్ ఎక్కడ కనిపించట్లేదే. కేవలం ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేకుంటే కేటీఆర్ మాట్లాడితే ఇవన్నీ కావు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయి, మిమ్మల్ని ఏ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు తిరస్కరించిండ్రు అన్నది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మళ్ళీ ఒకసారి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రివ్యూ చేసుకోవాలి, మేము కాదు రివ్యూ చేసుకోవాల్సింది. బండి సంజయ్ గారు ఆఫీస్కి వచ్చారు, మాట్లాడారు. ఏం చెప్తున్నారు అసలు బండి సంజయ్ గారు ప్రధానంగా? ఎందుకంటే ఎమోషనల్ బాధ ఉంటుంది, మీతో ఏం చెప్పారు?
మాతోనే ఒకటే చెప్తారు, ధైర్యంగా మేము పని చేసుకుంటూ పోవడం అంతే. ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. ఒక్కసారి అండి అరెస్ట్ జరిగింది. వారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా దాదాపు వీళ్ళు ఎన్నిసార్లు బీఆర్ఎస్ వాళ్ళు అరెస్ట్ చేసిండ్రో మీకు తెలిసిన విషయమే. ఉద్యోగుల కోసం నిరాహార దీక్ష చేసి అరెస్ట్ చేసిండ్రు. మా పాదయాత్రలో తీసుకొచ్చి అన్యాయంగా తీసుకొచ్చి లాక్కొచ్చి జైళ్ళలో కూర్చోబెట్టిండ్రు. అసలు సంబంధం లేని ప్రశ్నలు లీక్, అదేంటి 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ చేసిందని చెప్పేసి తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టినటువంటి వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇవాళ ఏమంటామంటే సంజయ్ అన్న ఉద్యమకారుడు, సంజయ్ అన్నతో పాటు మేము కూడా నడుస్తాం ఖచ్చితంగా. మా పార్టీ ఏదైతే చెప్తుందో పార్టీ లైన్లో మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రన్న గారు నిన్న స్పష్టమైనటువంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము కూడా 100% మేము పార్టీ లైన్లో ఏం చెప్పినా కూడా దానికి మేము సిద్ధంగా ఉన్నాము. దాని తర్వాత కేంద్రంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది అన్నది మాత్రం మా రామచంద్రన్న గారు వచ్చి చెప్తారు మీకు. కాబట్టి ఒకవేళ రాజీనామా చేయమని వస్తే బండి సంజయ్ గారికి తప్పు చేసినట్టు పార్టీ అని ఆలోచించుకుందని అనుకోవచ్చు. మేము అట్లా అనుకోమండి. ఎందుకనంటే అంటిల్ ఇట్ ప్రూవ్స్, అంటే మేము అంటున్నది ఏంటంటే సంజయ్ అన్న తప్పు చేయలేదు, 100% తప్పు చేయలేదు. ఆయన ఒక పుత్రవాత్సల్యం ఎవరికైనా ఉంటుంది. నా పిల్ల రేపు నా బిడ్డనో లేకుండా నా కొడుకు ఏదైనా చేసి నాకు కూడా ఇబ్బంది కలుగుతుంది బయటికి రావాలన్నా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అట్లా తప్పు అంటే వాళ్ళ కొడుకు తప్పు చేసిందని చెప్పేసి మీరందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన ఏంటంటే తీసుకెళ్లి న్యాయస్థానానికి అప్పచెప్పిండ్రు. ఇక్కడ ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న ఆయన పెద్ద ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి నా కొడుకుని అప్పచెప్పను, అసలు కేసే లేదు అని చెప్పేసి మాట్లాడేటటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. కాకపోతే ఆయన చేయలేదు ఆ పని. కాబట్టి న్యాయపరంగా మేము ఖచ్చితంగా కొట్లాడుతున్నాము. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామండి. థ్యాంక్ యూ అండి. ఇది అసలు పార్టీ పరంగా తన చట్టానికి లోబడి ఉంటాం, ఎందుకంటే చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి. అక్కడ బండి సంజయ్ గారు వాళ్ళ కుమారుడిని కూడా రాజకీయంగా కూడా దుమారం రేపకుండా అప్పచెప్పారు. బెయిల్ కోసం కూడా ట్రై చేశారని చెప్తున్నారు. ఒకటే చెప్తున్నారు, కావాలని చెప్పి ట్రాప్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తే తప్పేముంది, కార్యకర్తలకు కూడా చాలా రోజులుగా అందుబాటులో లేరు కాబట్టి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను పరామర్శిస్తున్నారు కాబట్టి కోర్టులో ఖచ్చితంగా కూడా తనకు బెయిల్ వస్తుంది. బండి భగీరథ బయటికి వస్తారు. సంజయ్ డే 1 నుంచి 8th మే రోజు పోక్సో కేసు నమోదైన నాటి నుంచి ఈ రోజు వరకు వరుసగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న క్రమంలో రోజుకో సెక్షన్ పెంచుతూ వెళ్తున్నారు. సో నిన్న కూడా ఆయన ఎలక్ట్రానిక్ డివైసెస్ ని పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకున్నప్పుడు కంప్లీట్ గా ఆ డేటా మొత్తం ఎరేజ్ చేశారు. నిజంగా ఎటువంటి తప్పులు, ఇందాక చాలా మంది మహిళా నాయకులు మాట్లాడుతున్నట్టుగా ఎటువంటి తప్పు లేదు, ప్రేమించాడు, ప్రేమించిన తర్వాత ఆ వయసులో చేసేదే అది. సో ఆ అమ్మాయి తప్పుగా అనుకుంది, తర్వాత కేసు పెట్టింది అని మాట్లాడుతున్నట్టు ఆ మహిళా నాయకులు. ఎందుకు మరి అన్ని ప్రూఫ్స్ ఉన్నాగా వీ హ్యావ్ ఫుల్ మెటీరియల్ ఎవిడెన్స్ అని చెప్పిన నేపథ్యంలో అక్కడ ఎందుకు దీన్ని మరి ఫోన్ ఎలక్ట్రానిక్ డివైస్ని డిలీట్ చేయాల్సి వచ్చింది? రైట్. సో బీజేపీ ఆఫీస్కి చేరుకున్నారు బండి సంజయ్. బీజేపీ ఆఫీస్ కార్యాలయం మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. చాలా మంది మహిళా నాయకులు కూడా మీరు మాట్లాడడం చూశారు. సో మీడియాకి ఆయన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. భగీరథ కేసు విషయం పైన మనం మాట్లాడతారేమో అని చెప్పి చాలా మంది అక్కడ ఎదురు చూస్తారు. కానీ ఆ మీడియా అన్నింటినీ కూడా దాటివేసి పైకి వెళ్ళిపోయారైనా. ఎస్ శ్రీధర్, సో ఏంటి ఎలక్ట్రానిక్ డివైసెస్లో ఉన్నటువంటి డేటాని కూడా పూర్తిగా డిలీట్ చేశారు భగీరథ అన్నట్టుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. అంటే నిజంగానే ఆ అబ్బాయి ప్రేమించి ఉంటే, ఆ అమ్మాయి తప్పుగా భావించి ఉంటే, ఆ మహిళా నాయకురాలు చెప్తున్నట్టుగా ఒక చిన్న పొరపాటు జరిగింది, కావాలని రాజకీయ దురుద్దేశం ఆపాదించి ఆ బాబుని తప్పుగా జైల్లో వేయించారని చెప్పి వాళ్ళంతా చెప్తూ ఉంటే, ఈ ఫోటోలు వాళ్ళ దగ్గర అన్ని రకాల మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది, అన్ని రకాల ప్రూఫ్ ఉంది అనుకున్నప్పుడు ఎందుకు డిలీట్ చేస్తున్నారు? రోజు రోజుకి సెక్షన్లు పెంచుతూ ఈ కేసు ఇంకా కఠినం అవుతోంది. సో అంటే బీజేపీ బండి సంజయ్కి సంబంధించిన కుమారుడు కాబట్టి ఈ కేసును సమర్థిస్తుందన్న రకంగా పబ్లిక్లో కూడా అనుమానం కలుగుతోంది. సో ఇప్పుడు ఆ మహిళా నాయకుల వర్షన్ ఏంటి? మనోజ్, ఆ మహిళా నాయకురాలు చెప్పేదాన్ని బట్టి ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, ఆయన ట్రాప్ చేశారు. ఎందుకంటే అమ్మాయి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అంశంలో తన కుమార్తె ఎవరితో తిరుగుతుంది, ఎక్కడికి వెళ్తుందని ముందే మందలించి ఉండాల్సి ఉంటుంది. అటువంటిది బండి భగీరథను కూడా ట్రాప్ చేశారు. ఆయనకు సంబంధించి చాటింగ్ కానివ్వండి, ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు. ఆ ఏజ్ అట్లాంటిది, అది ప్రతి ఇంట్లో కూడా ఇటువంటివి ఉంటాయని చెప్పి కూడా మహిళా నాయకురాలు చెప్తున్నారు. డేటాకు సంబంధించిన అంశంలో మీరు అన్నట్టుగా కొన్ని తొందరపాట్లు, ఏదైనా అంశం సడన్గా కూడా ఏదైనా ప్రమాదం వస్తే తనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ను కూడా చాలామంది డిలీట్ చేస్తూ ఉంటారు. ప్రధానంగా కూడా కోర్టుకు ఎవరైనా చెప్పేటువంటి సాక్ష్యము ఎవిడెన్స్లే ప్రధానంగా ఉంటాయి. ఈ రోజుల్లో కూడా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఎవిడెన్స్లు కూడా ముఖ్యంగా కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి దాంట్లో సంబంధించి కూడా ఏదైనా మరి పొరపాటును డిలీట్ చేశారా, కావాలని డిలీట్ చేశారా సెక్షన్లో ఇంకా